పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా రితబ్రతా బెనర్జీకి చట్టబద్ధత కల్పించింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అంగీకరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ మమతా బెనర్జీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పిటిషన్ను కోల్కతా హైకోర్టు తోసిపుచ్చింది. స్పీకర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకునేదే లేదని కోల్కతా హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇదిలా ఉంటే తదుపరి విచారణను జూలై 28కి కోల్కతా హైకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జూలై 28న అసలు ఏం జరుగుతోంది అని బెంగాల్ రాజకీయ పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కోల్కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అంగీకరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను కోల్కతా హైకోర్టు తోసిపుచ్చింది. అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కోల్కతా హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రతా బెనర్జీ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగడానికి లైన్ క్లియర్ అయింది. కాగా ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అప్పటి వరకు తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీ మాట వేదంలా అందరూ భావించేవారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ మాటను పట్టించుకునేవారే లేకుండా పోయారు. అంతేకాదు, పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి మమతా బెనర్జీ పిలుపు ఇస్తే అరకొర సభ్యులు హాజరయ్యారు. సదరు లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి మెజార్టీ టీఎంసీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ తర్వాత టీఎంసీలో అనేక పరిణామాలు సంభవించాయి. ఇక శోభన్ దేబ్ చటోపాధ్యాయను శాసనసభ పక్ష నేతగా మమతా బెనర్జీ ప్రతిపాదించారు. అయితే 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతుతో రితబ్రతా బెనర్జీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. అంతేకాదు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి తననే పార్టీ శాసనసభ పక్ష నేతగా గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో టీఎంసీ శాసనసభ పక్ష నేతగా రితబ్రతా బెనర్జీని స్పీకర్ గుర్తించారు. ఇదిలా ఉంటే తాజాగా స్పీకర్ నిర్ణయంపై కోల్కతా హైకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. అంతేకాదు, ఇందుకు సంబంధించి తదుపరి విచారణను జూలై 28కి కోల్కతా హైకోర్టు వాయిదా వేసింది. ఇక ఈ నేపథ్యంలో జూలై 28న ఏం జరుగుతుందా అని బెంగాల్ రాజకీయ పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. రితబ్రతా బెనర్జీ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం మారుమోగుతున్నటువంటి పేరు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలికకు ప్రధాన సూత్రధారిగా అందరూ రితబ్రతాను భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ తాజా రాజకీయాలలో ఇటీవల కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా రితబ్రతా బెనర్జీ మారారు. కాగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన ఎన్నికయ్యారు. అంతేకాదు, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కూడా ఆయన ఎన్నికయ్యారు. దీంతో శాసనసభలో టీఎంసీ నిట్టనిలువున చీలిపోయింది. కాగా రితబ్రతా బెనర్జీ తిరుగుబాటును చాలామంది మహారాష్ట్రలో శివసేనను ఏక్నాథ్ షిండే చీల్చిన ఘటనతో పోలుస్తున్నారు. అయితే ఏక్నాథ్ షిండే కొన్ని దశాబ్దాల పాటు శివసేనలో పనిచేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో శివసేనను చీల్చివేశారు. అయితే రితబ్రతా బెనర్జీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఏక్నాథ్కు రితబ్రతా బెనర్జీకి ఏ విధంగానూ సారూప్యత లేదు. మొదటి నుండి తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఘన చరిత్ర రితబ్రతా బెనర్జీది. ఇప్పుడు అదే టీఎంసీ శాసనసభ పక్ష నేతగా ఆయన ఎన్నికవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రితబ్రతా బెనర్జీ సిపిఎం అనుబంధ విద్యార్థి విభాగానికి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతేకాదు, అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన రాజకీయాలను నడిపారు. ఆ తర్వాతి కాలంలో బెంగాల్లో వామపక్షాలు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో రితబ్రతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అంతేకాదు, మమతా బెనర్జీని అప్పట్లో రితబ్రతా ఆకాశానికి ఎత్తేశారు. మమతలో తనకు లెనిన్ స్ఫూర్తి కనిపించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ బెనర్జీకి రితబ్రతా సన్నిహితుడిగా మారారు. అంతేకాదు, అభిషేక్ బెనర్జీ ప్రాపకంతో రితబ్రతా రాజ్యసభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కాగా
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతోనే టీఎంసీ అధిష్టానంతో రితాభ్రత బెనర్జీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీలోని బంగా భవన్లో ముఖ్యమంత్రి సువేందు అధికారితో రితాభ్రత బెనర్జీ సన్నిహితంగా మాట్లాడుతున్న వీడియో వెలుగు చూసింది. దీంతో తొలిసారి రితాభ్రత బెనర్జీ తీరుపై టీఎంసీలో అనుమానాలు వచ్చాయి. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశం అయ్యానని రితాభ్రత బెనర్జీ వివరణ ఇచ్చారు. అయితే ఆ తర్వాత సువేందు అధికారితో రితాభ్రత మరోసారి సమావేశమయ్యారు. దీంతో రితాభ్రత బెనర్జీపై అనుమానాలు బలపడ్డాయి. అంతిమంగా శాసనసభ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ను ఆయన నిట్ట నిలువునా చీల్చివేశారు. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా రితాభ్రత బెనర్జీకి చట్టబద్ధత లభించింది.